హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జితేంద్ర కృష్ణ. ఈరోజు నేను మీకోసం బటర్ ఎగ్ కేక్ తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. బేకరీ స్టైల్లో టేస్ట్ యాజ్ టీజ్గా అలాగే ఉంటుందండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా స్పాంజీగా వస్తుందండి ఈ కేక్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండి, వంట సోడా, టూటీ ఫ్రూటీ, కిస్మిస్, ఇంకా బాదం ఇలా కట్ చేసుకున్నానండి సన్నగా. వాటర్ మిలన్ సీడ్స్ అడిషనల్ అండి, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. వెనిలా ఎసెన్స్, 2 ఎగ్స్ అండి, బేకింగ్ పౌడర్, మెల్ట్ చేసుకున్నటువంటి బటర్ అండి, షుగర్ పౌడర్ అండి. 1 కప్ షుగర్ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో పౌడర్గా మెత్తగా చేసుకున్నాను. ఇది మైదా అండి. ఈ కప్తో నేను షుగర్ని తీసుకున్నాను, మీకు చూపించలేదు. ఇదే కప్తో 1.5 కప్పు మైదా తీసుకోవాలి. అలాగే చల్లార్చుకున్న చల్లటి పాలండి. సో మైదాని జల్లించుకుందాము. 1.5 కప్ మైదా అండి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. దానికి 1 కప్ షుగర్ అండి. సో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను వంట సోడా అండి వేసుకొని వీటినన్నింటిని కూడాను జల్లించుకోవాలి. సో ఇలా జల్లించుకోవటం వల్ల మనకి ఈవెన్గా పిండి అనేది మనకి వస్తుంది. అందుకోసం ఇలా జల్లించుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా వస్తుందండి ఇలా జల్లించుకోవటం వల్ల. ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో వైట్ మాత్రమే వేసుకోవాలండి. ఎల్లో పక్కన వేరే గిన్నెలోకి ఉంచుకోవాలి. మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకోసం నేను సపరేట్గా వైట్ని అలాగే ఎల్లో ఎగ్ని సపరేట్గా తీసుకుంటున్నాను. సో సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఇంకొక ఎగ్ని కూడా వైట్ని సపరేట్ చేస్తున్నాను. అలాగే ఎల్లోని ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ వైట్ ఎగ్ని ఇలాంటి విస్కర్ లేకపోయినా స్పూన్తో ఇలా బీట్ చేసుకోవాలి. అంటే ఒకటే యాంగిల్లో బీట్ చేసుకోవాలండి. మనకి బాగా ఇలా మెల్ట్ అయిపోయి మనకి బబుల్స్ వచ్చేంత వరకు చూపించిన విధంగా వైట్గా ఇలా వచ్చేంత వరకు మనము ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇలా టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇంకాస్త రావాలి. మీ దగ్గర బ్లెండర్ మిషన్ ఏదైనా ఉంటే దాంతో మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఒక కప్పులోకి షిఫ్ట్ చేసేస్తున్నారండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఎల్లో ఎగ్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా బీట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. సో క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది కదా మనకు. ఇప్పుడు ఇందులోకి నేను మైదాని ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు బటర్ వేస్తున్నానండి. షుగర్ కూడా నేను ఇదే కప్తో తీసుకున్నానండి. 1 కప్ షుగర్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నానండి. సేమ్ కప్ నేను చూపించలేదు కదా, అందుకు చెప్తున్నాను. సో దీన్ని కూడా బాగా మనం బటర్ అలాగే ఎల్లో ఎగ్ మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను.
షుగర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెమ్మదిగా ఒకే యాంగిల్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. కేక్ని ఎప్పటికి కూడాను ఒకే యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా నేను రైట్ సైడ్ మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, వైట్ ఎగ్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనము స్లోగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కాస్త మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి కాస్త ఎగ్ వైట్ని వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల మనము ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి, ఇలా సపరేట్గా మనం బీట్ చేసుకోవటం వల్ల. సో ఇంకా మొత్తం నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ సో లాస్ట్ మిగిలిన మొత్తం కూడా నేను ఎగ్ వైట్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకటే యాంగిల్లో మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రీమీ టెక్స్చర్ అనేది మనకు వచ్చింది కదా. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ప్లఫీగా సాఫ్ట్గా వస్తుందండి. ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. ఇదే స్టేజ్లో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను వెనిలా ఎసెన్స్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఎసెన్స్ వేయటం వల్ల మనకి కేక్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎగ్ స్మెల్ కూడా అనేది ఏమాత్రం ఉండదండి ఇలా ఎసెన్స్ వేయటం వల్ల. ఎసెన్స్ లేవనుకోండి, ఇదే ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చెల్లించుకున్న పిండిని 3 పార్ట్స్ లాగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒకటేసారి వేసేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు కదండి. సో 3 పార్ట్స్ లాగా చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం వేసిన మైదా పిండి అనేది మిక్స్ అయిపోయింది కదండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకాస్త మైదా పిండిని వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిగిలిన మొత్తం పిండిని ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని నెమ్మదిగా ఒకటే యాంగిల్లో మనము మిక్స్ చేసుకోవాలి. సో మిక్చర్ కాస్త గట్టిగా ఉంది కదా, మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. కాచి చల్లార్చుకున్న చల్లటి పాలండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇంకాస్త వేస్తున్నానండి పాలను నేను. వేసుకొని నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి ఒకటే యాంగిల్లో. చూడండి, పర్ఫెక్ట్ మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కదా. ఇంకొద్దిగా మిల్క్ పడతాయండి. సో సరిపోతాయి, ఇంకా మిల్క్ వేయాల్సిన అవసరం లేదు.
మనం అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకోవాలండి మిల్క్ అనేది. సో పర్ఫెక్ట్ టెక్స్చర్ మనకు సిద్ధమైపోయింది. చూడండి ఎంత బాగా రిబ్బన్స్ లాగా ఇలా పడాలండి, అప్పుడు మనకు కేక్ అనేది చక్కగా వస్తుంది. చూడండి చక్కగా రిబ్బన్స్ అనేవి పడుతున్నాయి కదా, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఇడ్లీ పాత్రను వాడుతున్నానండి. మీరు ఏదైనా గిన్నెను వాడుకోవచ్చు, అల్యూమినియం గిన్నె లాంటిది ఏదైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను ఇసుక వేస్తున్నానండి. మీరు ఇదే ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కేక్ మౌల్డ్ కానివ్వండి, ఇలాంటిది లేకపోయినా ఏదైనా సిల్వర్, అల్యూమినియం లాంటిది మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇలా మొత్తం బటర్ అనేది నేను అప్లై చేశానండి. ఇప్పుడు ఇందులో కాస్త మైదాను వేసుకొని చుట్టూ అంచులు మొత్తం మైదా పిండితో కవర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, మనకి ఎలాంటి బటర్ పేపర్ లేకుండానే. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. టూటీ ఫ్రూటీ, అలాగే బాదం, కిస్మిస్ కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవడమే అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇలా రిబ్బన్స్ లాగా పడితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుందండి. సో మనకి ఏదైతే మనం వేసుకుంటామో కేక్ టెక్స్చర్ అనేది మనకి హాఫే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి కేక్ డబుల్ అవుతుంది కదా, అందుకోసం మనం హాఫ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవటం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే మనకి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అవి సో 5 మినిట్స్ మనం ఓవర్ హీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కేక్ బౌల్ పెట్టేసుకొని ఇలా అంచులు ఎక్కడ టచ్ కాకుండా పెట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా పెట్టేసుకొని ఇలా మూతని టైట్గా పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు కేక్ అనేది ఒక 20% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు, అలాగే కిస్మిస్, టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల మనకి కేక్ పైన అందంగా కేక్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేయండి. ఇలా టైట్గా మూత పెట్టేసుకొని 30 నుంచి 35 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నేను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని
ఆఫ్టర్ 35 మినిట్స్ తర్వాత చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. మనకి డబల్ సైజ్ వచ్చింది కదా మనం వేసిన టెక్స్చర్ కంటే కూడా. ఇప్పుడు ఒక టూత్ పిక్ పెట్టేసి నేను టెస్ట్ చేస్తున్నానండి. మనకి అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిపోయిందండి. చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు నేను నెమ్మదిగా రిమూవ్ చేసుకొని కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. చాలా వేడిగా ఉంది కదా. ఒక 2 అవర్స్ తర్వాత మనం తీసినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది కేక్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్ లాంటిది ఏదైనా తీసుకొని ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని పైన ఒక ప్లేట్ ఉంచుకొని ఇలా పైనుంచి ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అంటుకోకుండా. చూడండి ఎంత చక్కగా అంటుకోకుండా వచ్చింది కదా కేక్ అనేది మనకి. ఇప్పుడు కట్ చేసుకుందామండి కేక్ని. సో అచ్చం బేకరీ స్టైల్ లాగా టేస్ట్ యాస్టీస్గా అలాగే ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇలా ప్రెస్ చేసి చూస్తే చూడండి మనకి స్పాంజీ లాగా వచ్చిందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినా కూడా మనకి స్పాంజీ లాగా వచ్చింది కేక్ అనేది. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము కేక్ని. సో అన్నింటిని కూడా నేను పీసెస్లా కట్ చేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల పిల్లలకి ఈజీగా తినడానికి ఫ్రీగా ఉంటుంది కదండి. అందుకే ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇలా కేక్ని ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే చికెన్ కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.